నమస్తే. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ బసిరెడ్డి గారు మనతో ఉన్నారు. చిత్రసీమకు సంబంధించిన అనేక విషయాలు ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? ఫైన్ సార్. మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే చిత్రసీమకి ఒక పేరెంట్ బాడీ. సో ఈ యాక్చువల్గా చాలామందికి ఏంటంటే తెలుగు ఫిలిం ఛాంబర్ అని వింటారు, కానీ దాని పాత్ర ఏంటో ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియదు. అసలు తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్ యొక్క పాత్ర ఏంటి సార్ యాక్చువల్గా? సరే, అది మీకు తెలిసినవలసింది ఏంటంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 4 సెక్టర్స్ ఉంటాయి సార్. ఒకటి ఎగ్జిబిటర్ సెక్టర్ ఉంటుంది, థియేటర్కి సంబంధించిన వాళ్ళు. డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఉంటుంది, స్టూడియో సెక్టర్ ఉంటుంది, ప్రొడ్యూసర్ సెక్టర్ ఉంటుంది. ప్రిడామినెంట్గా ప్రొడ్యూసర్ సెక్టర్లో మెంబర్స్ ఎక్కువ మంది ఉంటారు ఇన్ జనరల్. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్లు వచ్చే వాళ్ళందరూ అందులో జాయిన్ అవుతుంటారు కదా. ఈ 4 సెక్టర్స్ ఉంటాయి. వాళ్ళల్లో ఎప్పుడన్నా వ్యత్యాసాలు వచ్చినా, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ పంచాయతీ కొరకు వస్తారు మా దగ్గరికి. మేము తీసుకుంటూ ఉంటాం ఒకటి. దాని తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా చేసేది ఉంటే, ఇప్పుడు పార్కింగ్ లేకుండే ఇప్పటికీ మల్టీప్లెక్సెస్ లేదు. సో సింగిల్ థియేటర్స్లో పార్కింగ్ లేకుంటే మాల్ రిప్రజెంటేషన్ చేసి, అంటే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మాతో సహకరించి పనిచేస్తుంటే దే ఆర్ అన్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ ఫర్ అస్. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, దే ఆర్ ఆల్సో అన్ అఫిలియేటెడ్ అసోసియేషన్ ఫర్ అస్. అండ్ యూ హ్యావ్ తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. అది అందులో మోస్ట్లీ ప్రొడ్యూసర్సే ఉంటారు అన్నట్ల. అది కూడా ఒక అఫిలియేటెడ్ బాడీ ఫర్ అస్. సో ఈ 3 బాడీలు బయటివి ప్లస్ మా 4 సెక్టర్లు. నాకు ఇంతవరకు అర్థం కాని ఏంటంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎందుకు ఫార్మ్ అయింది, తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నుంచే బయటకు వచ్చేసి ప్రొడ్యూసర్స్ ఫార్మ్ అయింది. ఇంకోటి విచ్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ బై ఈదర్ ద గవర్నమెంట్ ఆర్ బై ద ఛాంబర్, గిల్డ్ అని చెప్పని ఒకటి. ఇంతకుముందు ఎల్ఎల్పి అని ఉండింది ఒకటి, దాని తర్వాత ఇప్పుడు గిల్డ్ అని ఒకటి పెట్టుకున్నారు. రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఒక 21 మెంబర్స్ కలిసి మొదలుపెట్టి అక్కడ ఎలక్షన్ లేకుండానే వాళ్ళు రొటేషనల్లో పొజిషన్స్ తీసుకుంటారు అన్నట్లు. దాంట్లో ఇప్పుడు కొంతమంది 10,000 ఏమో కట్టి తీసుకుంటే కొంతమంది మెంబర్షిప్ అయ్యారు. ఎంతమంది ఉన్నారో అందులో నాకు క్లియర్గా తెలియదు, నేను అందులో లేను. సో దానికి అది ప్రొడ్యూసర్ సెక్టర్లో కలుస్తుంది, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కలుస్తుంది, కలిపేస్తామని చెప్పని పోయినసారి సి కళ్యాణ్ గారు ఎలక్షన్ ఫైట్ చేసి అంతా ఏమో చేసి మళ్ళీ అది కాకుండా అయ్యింది. మళ్ళీ మొన్న ఎలక్షన్స్ అయినాయి. ఇక గిల్డ్ వాళ్ళుగానే ఉంటారు. అక్కడ ఏంటంటే సార్, మెయిన్లీ కొంతమంది ఎన్నో సంవత్సరాల క్రితం సినిమా తీసేసేసి అక్కడ చేంబర్లో ఉండి పారవీలు చేసుకుంటూ కొన్ని పంచాయతీలు తెంపుకుంటూ పర్సనల్గా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు చేంబర్ కంప్లైంట్ రాకముందులే వాళ్ళు కొంచెం సెటిలైట్ చేయించుకొని కొంతమంది ఆ పనులు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు సినిమాలు తీసేది లేదు, కొంతమంది డిస్ట్రిబ్యూషన్ చేసేది లేదు, స్టూడియోలు లేని వాళ్ళు కూడా ఎంతోమంది మెంబర్షిప్లో ఉన్నారు. దాన్ని సవరించడానికే రీసెంట్గా నేను దామోదర్ ఇప్పుడున్న సెక్రటరీ, ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికయ్యాడు, కూర్చొని సవరణ చేయనికి చేస్తే దాన్ని కానియకుండా చేశారు. ఇంతవరకు ఇప్పుడు ఆపారు. సో వచ్చే బాడీ చేస్తుందని చెప్పని అన్నారు. సో నెక్స్ట్ మంత్ నుంచి, నెక్స్ట్ జూలై నుంచి కొత్త బాడీ వస్తుంది, జూలై ఎండింగ్ తర్వాత. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ప్రొడ్యూసర్ గిల్డ్ గురించి. ఉన్నది 21 మంది ప్రొడ్యూసర్స్. అంటే ఎప్పుడూ నిర్మాతల మండలి ఎప్పుడూ ఏర్పడింది, ఛాంబర్ కూడా ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఈ 21 మందే ఇండస్ట్రీని శాసిస్తున్నారు. వీరు చెప్పినట్టే మిగతా వాళ్ళు వినాలి. మన వేతనాల విషయంలో కూడా ఎవరైతే 21 నిర్మాతలు చెప్పినట్టే మొత్తం ఇండస్ట్రీ నడుచుకుంది అనేది ఒక ఉంది. దాని మీద మీరేమన్నా? లేదు, దాన్ని నేను వ్యతిరేకిస్తాను సార్. ఆ విషయంలో అక్కడ ఉన్నాయన, గిల్డ్లో ఉన్నాయన మాకు వైస్ ప్రెసిడెంట్గా ఉండి మా కమిటీలో హీ వాజ్ ద కోఆర్డినేషన్ కమిటీకి హీ వాజ్ ద చైర్. సో అక్కడ మీటింగ్లో వచ్చినప్పుడు కూడా నన్ను ఆ చైర్ సీట్లో కూర్చోమంటే లేదు ఈజ్ ద చైర్ ఫర్ ద కమిటీ, సో ఈ షుడ్ సిట్ ఇన్ ద మెయిన్ సీట్ అని చెప్పని సీటు దిల్ రాజు గారు ఉండి. సో మేము అప్పుడు ఒక 45 days విపరీతంగా మీటింగ్లు చేసి, అది చిన్న ప్రొడ్యూసర్లకు కూడా చాలా పనికి వచ్చే విషయాలు సార్. ఆల్మోస్ట్ అయిపోయింది ఫైనల్ వర్షను. వేరే యూనియన్లకు వాళ్ళకి ఇచ్చారు. 12 అయితే ఆల్రెడీ సైన్ అయిపోయినాయి. వాళ్ళ యూనియన్స్ కూడా సైన్ చేసి ఇచ్చినారు. ఇప్పుడు మొత్తం ఫెడరేషను ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రెజరర్ వాళ్ళ ముగ్గురు మాత్రం వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీ మాత్రం అన్నింటి మీద సంతకాలు అయిపోయినాయి. సో ఆ వర్కింగ్ కండిషన్స్ కొరకు అని చెప్పని ఆ యూనియన్స్కి వెళ్ళినాయి అన్నట్టు. ఒకటి డాన్సర్స్ది, ఒకటి వాళ్ళు చేసేది ఉంది, దాని తర్వాత ఫైటర్స్ది ఒకటి. ఫైనల్గా చాలా సంవత్సరాల నుంచి ఫైటర్స్ నుంచి కాలేదు అన్నారు.
నేను మాట్లాడినాను అలెక్స్ ఫైనల్గా చెప్పేసి చెడగొట్టకాయ అది చేసేసి అని 30% ఇంక్రీజ్ చేశాం సార్. ఓన్లీ స్మాల్ ఫిలిమ్స్కు 15%. అంటే స్మాల్ ఫిలిమ్స్ అంటే మళ్ళీ ఏది దాని స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ 4 కోట్ల లోపల ఉంటే ఓకే. అది దానికి ఒక కమిటీ ఫామ్ చేశాము. ఫామ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 మంది, మా దగ్గర నుంచి ఒక 10 మంది, అక్కడి నుంచి నలుగురు, ఇక్కడి నుంచి నలుగురు వస్తే కోరం ఫిల్ అవుతుంది. ఆ కోరంలో డిసైడ్ చేస్తాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళని పిలిపించి ప్రొడ్యూసర్ని, అవునబ్బా ఇది ఎట్లా, నీవు డిఓపి ఉన్నావు, నీ రెగ్యులర్ ఛార్జ్ 50 లక్షలు, నీవు నా సినిమాకి వచ్చినావు 25 లక్షలే ఛార్జ్ చేస్తున్నావు. వాళ్ళు ఏమంటున్నారు, కొన్ని అటువంటి కేసులు వచ్చినాయి కానీ చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారు, సార్ 50 లక్షలు ఉన్నాడు 25 లక్షలకి ఎట్లా వస్తారు సార్, ఇది దొంగ లెక్కలు చేస్తున్నారు సార్. మేము డిఓపిని పిలిపించి మాట్లాడతాం. లేదు సార్, నీవు వచ్చి బసిరెడ్డి గారికి నాకు ఎప్పటి నుంచో సంబంధం ఉంది, అందుకొరకే ఆయనతో తక్కువ తీసుకుంటున్నా, ఎప్పుడో మాట ఇచ్చింటి, లేకుంటే ఎప్పుడో నేను రుణపడి ఉన్నాను, అందుకొరకు ఆయనతో నేను తక్కువ తీసుకుంటున్నా అని చెప్తే ఆయన మాట తీసుకున్నాలే అని చెప్పని మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఆ లెవెల్ కాడికి వచ్చినాం సార్. సార్ ఇప్పుడు ఈ గిల్డ్ యాక్చువల్గా మనకు ఛాంబర్కి రావాల్సింది, నిర్మాతల మడికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతుంది అనేది ఒక వాదన ఉంది, దాన్ని ఏమంటారు? అది గండి కొట్టడం కదా సార్. యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ ది అడ్వర్టైజ్మెంట్ పోర్షన్ కాడికే, అడ్వర్టైజ్మెంట్స్ టీవీ ఛానల్స్కి ఏవైతే ఇస్తున్నారో ఆ పోర్షన్లో వచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో టీవీ ఛానల్ నుంచి వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంతకుముందు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి వస్తుండే, ఇప్పుడు వాళ్ళు పక్కకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు గిల్డ్ వాళ్ళకి వెళ్తుంది అన్నట్లు. ఆడ ఒక 10 మంది పని చేస్తున్నారంట, నేను ఎప్పుడు పోలేదు వాళ్ళ ఆఫీస్కు. ఆడ 10 మంది పని చేస్తున్నారంట, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ప్రిడామినెంట్లీ వాళ్ళు రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళు సార్. వాళ్ళకి ఏమైందంటే, నేను మైసెల్ఫ్ నేను ఇన్వాల్వ్ అయి ఉండి చూశాను కనుక, నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే కూడా నేను అట్లనే చేస్తుంటేనేమో, ఒక సినిమా తీయనోడు, పనికి మాలినోడు, ఒక దమ్మిడికి నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి అమ్ముడు పోలేనోడు కూడా ఆడ వచ్చి మీటింగ్లలో లొల్లి పెడతారు. అట్లెట్లా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అని చెప్పని. అరే బిజినెస్ తెచ్చేది నేను, చేసేది నేను, మీకు నేను ఏం ఆన్సర్ చేయాలని చెప్పాను. వాళ్ళు పక్కకు పోయింది సార్. అంటే మీరు సమర్థిస్తున్నారు ఒక ఛాంబర్ అధ్యక్షుడిగా మీరు వాళ్ళు గిల్డ్ని? నేను సమర్థిస్తున్నా అంటే వాళ్ళు చేయడానికి కారణాలు ఉన్నాయి అంటున్నాను సార్. సమర్థించడం జెన్యున్గా కొంతవరకు ఉందన్నది మీరు నమ్ముతున్నారు? జెన్యున్గా కారణాలు ఉన్నాయి, నేను కాదంటలేను. నేను అనేది ఏంటంటే యాక్చువల్గా అన్నీ ఒక దగ్గరనే ఉండాలని చెప్పారు అంటున్నాను సార్. ఇప్పటికీ నేను ఉన్న సంవత్సరంలో అక్కడిక్కడ నేను దానిలో అనేది, ఇప్పుడు మా అనేది ఒకటి సపరేట్ ఎందుకు, మా దాంట్లోనే ఉంది కదా, సపరేట్ ఎందుకు అని చెప్పని. వి షుడ్ బి వన్ బాడీ అండ్ వన్ బాడీ షుడ్ ఫైట్ టుగెదర్ అనే ఉద్దేశం నాది. అట్లా అనుకునే వాళ్ళు కొంతమంది, అట్లా అనుకోని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కనుక అది అయ్యే పని కాదు అది. ఓకే. ఒక కొత్త నిర్మాత సినిమా తీయాలంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రావాలా, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్కి రావాలా, ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. అంటే ఏది తీసుకుంటే, ఏ సంస్థలు తీసుకుంటే నిర్మాతకు హెల్ప్ అవుతుంది సార్? యాక్చువల్లీ సార్ వాస్తవం చెప్పాలంటే దిస్ ఈజ్ చాలామందికి తెలియదు అనుకుంటా. ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు సార్. ఒక సినిమా అనేది ఎవరన్నా చేయాలనుకుంటే టైటిల్ కొరకు మీరు చేంబర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ రూల్డ్ బై ద సుప్రీంకోర్టు కేసులోనే. కేరళ వాడు ఎవరో కేసు ఇస్తే వచ్చినది, ఇప్పుడు కాదు 6-7 సంవత్సరాల క్రితమే నాకు తెలిసినంత వరకు. మీకు పబ్లిసిటీ క్లియరెన్సు మీకు చేంబర్ దగ్గరికి వచ్చి రావాల్సిన అవసరం లేదు. మీరు మీ పోస్టర్లు మీరు రికార్డ్ చేసుకొని పెట్టేసేసుకోవచ్చు. టైటిల్ కొరకు మా దగ్గర రావాల్సిన లేదు, సెన్సర్ కొరకు వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ ఏమైందంటే ఒక సాంప్రదాయ ప్రకారంగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చినందుకు అది ఒక రొటీన్ అయిపోయింది అన్నట్లు. అంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే చేంబర్ దగ్గరికి వస్తే అవి సవరణ చేయబడతాయి అని చెప్పిన ఉద్దేశంతోనే చేంబర్లో మెంబర్స్ అవుతారు. ఇక యాక్చువల్గా గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయ్యి రికగ్నైజ్డ్ అయిన చేంబర్లు మాత్రం 2 సార్. ఒకటి తెలంగాణ స్టేట్ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్. యాక్చువల్లీ అది 1941లో అది దక్కన్ నిజాం టైంలో ఉండింది సార్. అక్కడ నుంచి సినిమాలు రాకుండానంట, బాంబే సినిమాలు. సో అవి రావాలని చెప్పి నిజాం టైంలో వీళ్ళంతా ముస్లిమ్సే కదా సార్. సో అది రావాలని చెప్పి 1941లోనే అది యూనియన్ ఫామ్ చేసినారు. మొన్న సపరేట్ అయిపోయిన తర్వాత దాన్ని మధ్యలో కూడా ఒక పేరు చేంజ్ చేసింది. దాన్ని సపరేట్ అయిపోయిన తర్వాత తెలంగాణ స్టేట్ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ అన్నారు. వాళ్ళు మాకు అఫిలియేటెడే. ఇప్పుడు వాళ్ళ టైటిల్స్ ఏమైనా ఇచ్చినట్టు ఉంటే మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మేము ఇచ్చిన టైటిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇట్లా మేము సౌత్ ఇండియన్ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్లో కూడా మేము వీఆర్ పార్ట్ ఆఫ్ ద మెంబర్. సో అక్కడికి కూడా మేము పంపిస్తాము. సో ఎక్కడ క్లాష్ లేని టైటిల్స్ ఉంటేనే మేము ఇచ్చుకుంటూ పోతాం సార్. వాళ్ళు కూడా అంతే. సో ఆ కోఆర్డినేషను, ఆ కోఆపరేషన్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది సార్. ఇక రీసెంట్గా ఇంకోటి తెలంగాణ
ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ అని వచ్చింది. దాని మీద మేము రీసెంట్గా మా చేంబర్ నుంచి కూడా కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు టీఎఫ్సిసి అని చెప్పని ఇది మా లోగో అయితే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పని. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా మాతో పాటు కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అసలు ఆ సొసైటీ కిందనే లేదు, ఇది వేరే సొసైటీ కింద ఉండి దీనికి రిజిస్ట్రేషన్ అయింది అని చెప్పని, నాకు అన్నీ ఉన్నాయని చెప్పని గౌడ్ గారు అంటారు. సో అది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినారు కమిషనరేట్కు. అది కోర్టుకు వెళ్తుందా ఏమవుతుందో తెలియదు, అది ముందు ముందు చూసుకున్నారా. ఇక ఆ ఏపీలో కూడా ఒకటి తయారైంది. ఇంతకుముందు మాది ఏపీ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అని ఉండే, నవ్యాంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అది ఒకటి తయారైంది. దాని తర్వాత ఏపీ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఇంకోటి తయారైంది. ఓకే. అందులో ఉన్న మెంబర్స్ మా మెంబర్సే, మా ఈసీ మెంబర్సే మళ్ళీ అక్కడ ఫామ్ చేసినారు. సో ఇది ఏంటంటే సార్, ఒకరికి ఒక పొజిషన్ అనేది రాకుంటే ఇంకో దుకాణం పెట్టుకుందాం అనేటట్లా అయిపోయింది. అన్ఫార్చునేట్లీ అది నాట్ రైట్. డిస్టర్బెన్స్ ఉంది సార్, మామూలుగా సినిమా ఇండస్ట్రీలోనే డిస్టర్బెన్స్, బయట వాళ్ళకైతే ఇంకా కొత్త వాళ్ళు వస్తే ఇంకా చాలా ఇబ్బందికరమైన విషయం ఉంది ఇక్కడ. యా, ఐ మీన్ అంటే వాళ్ళని మేము యాక్చువల్గా లెక్క కూడా పెట్టాం సార్, టు బి ఆనెస్ట్ విత్. ఎందుకంటే దే ఆర్ నథింగ్ ఇన్ కంపారిజన్ టు ది ఎస్టాబ్లిష్మెంట్. కానీ ఏదైనా కానీ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఈజ్ ద ప్రైమ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ది ప్రైమ్. కానీ మాలో కూడా అంత ఐక్యమత్యత లేదు సార్. సో అది నేను పర్సనల్గా అనుభవిస్తున్నా. చిన్న ప్రొడ్యూసర్లకు చాలా మేలు అయ్యేది. నేను డిజిటల్ ఫిల్మ్ టెక్నాలజీలో ఇంట్రడ్యూస్ చేసింది నేనే. దాన్ని ఇప్పుడు డెలివరీలో తక్కువ చేయాలి అని చెప్పని వీళ్ళు ఎగ్జిబిటర్స్ అందరూ వేరే దగ్గర సామాన్ తీసుకొని దాని ఛార్జ్ కూడా ప్రొడ్యూసర్కి వేసేస్తున్నారు అన్నట్లు. యాక్చువల్గా రూల్స్ ప్రకారం అయితే థియేటర్లో పెట్టుకున్నాలా, ప్రొడ్యూసర్కి ఛార్జ్ చేయకూడదు సార్. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, యాక్చువల్గా చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. ఒక నిర్మాత సినిమా తీస్తే స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఎండింగ్ వరకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, థియేటర్స్ వ్యవస్థ, క్యూబ్ వ్యవస్థ, ఈ వ్యవస్థలతో చితికిపోతున్నాడు సార్ యాక్చువల్గా. కానీ మీరు అంటే ఎవరైతే సినిమా పెద్దలు ఉన్నారో మీరందరూ, ఛాంబరు సుప్రీం కాబట్టి వీళ్ళ నుంచి ఒక కమిటీ కానీ వాళ్ళకు ఒక గైడ్లైన్స్ కానీ ఉన్నాయి సార్. చాలామంది మేము చూస్తుంటాం రెగ్యులర్గా మీడియాలో, మేము నష్టపోయాం, మళ్ళీ సినిమా తీయాలంటే భయపడిపోతారు, అంటే అనేక అవాండాలు, అంటే ఒక్కసారి సినిమా తీసి వెళ్ళిపోతున్నాడు, అది ఇండస్ట్రీకి ప్రమాదం. దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు మీరు అసలు? సార్ నేను ఇప్పుడు మీకు రాకముందు పొద్దున్నే 175 సినిమా టైటిల్స్కు సంతకం చేసి వస్తున్నా లాస్ట్ మంత్లో. ఓకే. జస్ట్ ఇన్ 1 month. ఓకే. ఓకే. నేను డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు అప్పుడు నేను స్టడీ చేస్తే సంవత్సరానికి 103 నుంచి 120 సినిమాలు, దాదాపు 10 ఏళ్ళది నేను రీసెర్చ్ చేస్తే 2003లో నుంచి ఆ 10 ఏళ్ళల్లో అన్ని సినిమాలు తయారైనాయి సార్ సంవత్సరానికి. ఇప్పుడు నెలకే 175 అవి వస్తున్నాయి. సో వాస్తవం చెప్పాలంటే కొన్ని సినిమాలు అసలు తీయదగినవి కూడా కావు సార్, కానీ మనకి తీయాలని ఉంది, తీస్తారు. అక్కడ కౌన్సిలింగ్ కూడా చేస్తారు సార్. ప్రొడ్యూసర్ సెక్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడతారు. ఎందుకు తీస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇది ఎంత అది ఎంత, వాళ్ళు క్లియర్గా చెప్తారు. నేను ఆ కమిటీలో ఇంతకుముందు ఒకటి కమిటీ ఉంటుండే ఏపీ ఫిల్మ్ చేంబర్ కామర్స్, ఆ కమిటీలో నేను కొన్ని సంవత్సరాలు మెంబర్గా ఉన్నాను కనుక మేము అక్కడ చెప్తుంటే, బాబు ఇందులో నీకు సినిమాలు పైసలు వస్తాయి అనుకుంటున్నావా అని చెప్పని. లేదు సార్, నాకు మా మేనేజరు అన్ని అరేంజ్మెంట్లు చేసింది సార్, అది సార్ ఇది సార్. అవి కొన్ని దియంగా కొంతమంది మేనేజర్లు కూడా ఫ్రాడ్యులెంట్ మేనేజర్స్ అని కూడా తెలిసి వచ్చింది. వాళ్ళు చెప్పేది ఒక రేటు ముందుకొచ్చేది, దాని తర్వాత ఒకసారి దిగిన తర్వాత కొన్ని పైసలు పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ అయితే అని చెప్పని ఇంకా ఎక్కువ పెట్టేయడం. నేనైతే చెప్తుంటే ఫస్ట్, బాబు ఇప్పుడు నువ్వు 2 కోట్లు పెట్టి, 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీయాలనుకుంటున్నావు, 50 లక్షలు పెట్టి సినిమా తీయాలనుకుంటున్నావు, ఈ పైసలు పోతే నీకేం అభ్యంతరం, నీకేమి దోకా అయితే లేదు కదా, మళ్ళీ ఫ్యామిలీ మీద అయితే బర్డన్ పడదు కదా. లేదు సార్, 50 లక్షలు పోయినా నాకేం లేదు సార్, అయితే నీ ఇష్టం చేసుకోనైనా. అది ఒకసారి ఈ గజ్జి తగిలిందంటే పోయేది కష్టం సార్. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ట్రూ. ఓకే. అదే ఎందుకంటే ఇప్పుడు క్యూబ్స్ ఉన్నాయి సార్, క్యూబ్ కట్టించుకున్నాక సినిమా 1-2 రోజులకే, అంటే థియేటర్స్ కొంతమంది చేతులు ఉన్నాయి అంటున్నారు ఇప్పటికీ. ఆ సింగిల్ థియేటర్స్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇచ్చినా కూడా సినిమా బాగాలేదనే నెపంతో 2-3 రోజుల్లో తీసేస్తారట. దానివల్ల క్యూబ్ కట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కిచ్చే పరిస్థితి ఉండదంట. అది నిజమే. దాని మీద చాలా చర్చ జరిగింది. వాళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడాము, నా పీరియడ్లో కూడా మాట్లాడాము. ఇప్పుడు వాళ్ళు మినిమం 7 షోస్ కట్టాలి సార్. ఓకే. మినిమం. ఓకే సార్. కొంతమంది చిన్న ప్రొడ్యూసర్లు అయితే, పూర్తి చిన్న ప్రొడ్యూసర్లు, ఫస్ట్ టైం వాళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంచెం
ఎందుకన్నా మంచిది అని చెప్పని అడ్వాన్స్ తీసుకుంటున్నారు సార్ వాళ్ళ దగ్గర. అది తప్పు అని చెప్పని మేము అంటున్నాం, తీసుకోకూడదని మేము చెప్తున్నాము. క్యూబ్ యూఎఫ్ఓలు ఎట్లయిపోయినారంటే మోనోపలైజ్ అయిపోయింది సార్ ఓకే. ఇండస్ట్రీలో. అది ఒక పెద్ద దెబ్బ. నేను అది చెప్పుకుంటూ వస్తున్నా. 6 ఏళ్ల కిందనే నేను అందరినీ పార్ట్నర్షిప్ చేసి ఈ 5 సంస్థలని, ఈ 4 సంస్థలు ప్లస్ ఎఫ్డిసిని కూడా ఒక ఒక దాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ అప్రూవల్ తీసుకొని మనమే ఓటి పెట్టుకునాలా, ఎఫ్డిసి అయినా పెట్టాలా, చేంబర్ అయినా పెట్టాలా, ఈ డెలివరీ సిస్టమ్ పెట్టాలా అని చెప్పని నేను చూస్తే కూడా దానికి మా వాళ్ళే కొంతమంది చెడగొడుతున్నారని చెప్పని అంటారు. నేను పేర్లు చెప్పడానికి నాకు ఇది లేదు. సో నాకు ఫ్యాక్ట్స్ నా ముందర లేనిది నేను అంటే మీరు తీసుకోవచ్చు కదా సార్, ఇప్పుడు మీకు పవర్ ఉంది ప్రెసిడెంట్గా, నేను తీసుకొచ్చి కాల్ చేయొచ్చు కదా మొత్తం ఈ సినిమా వ్యవస్థని తీసుకొచ్చి. అంటే నాకు తెలిసి అదే వ్యవస్థని మీరు క్రియేట్ చేయొచ్చు కదా సార్. చాంబర్ కొన్ని కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి కదా సార్. అది కోట్లు కూడా అవసరం లేదు సార్. అంటే ప్రొజెక్టరు మేమే పెట్టుకున్నాలంటే కోట్లు అవసరం అవుతుంది. ఎఫ్డిసితోనే నేను అప్పుడు పార్ట్నర్షిప్ కలిసినది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. రామ్మోహన్ రావు గారు ఉండి, రామ్మోహన్ రావు గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చెప్పిన అంటే 100 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఫెడరల్ సెంట్రల్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్యారంటీ, బ్యాంక్ గ్యారంటీ తీసుకుని లోవర్ ఇంట్రెస్ట్ రేట్ మీద, సబ్సిడైజ్ ఇంట్రెస్ట్ రేట్ మీద థియేటర్ వాళ్ళకు మనం ప్రొజెక్టర్లు ఇద్దాము అని చెప్పని రామ్మోహన్ గారు కూడా ఇది మంచి ఐడియా అని చెప్పని ఒప్పుకున్నాడు. ఇప్పుడు థియేటర్ వాళ్ళు ఏంటంటే నేను ఎందుకు పెట్టాలా థియేటర్కు, ప్రొజెక్టర్ లేకుండా థియేటర్ ఎట్లుంటుందో నాకు ఇప్పటికి అర్థం కాదనుకోండి. థియేటర్ ప్రొజెక్టర్ పెట్టుకునాల్సింది. అయితే ఏం చేసినా బయటోడు వచ్చేసేసి వీళ్ళతో నా సంతకాలు తీసుకొని 7 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా తీసుకొని నీకు ఇంత ఛార్జ్ చేస్తాము. దాని తర్వాత దాని మీద వచ్చే అడ్వర్టైజ్మెంట్ మనీ కూడా సరిగా లెక్క చూపించాడు సార్. మేము అడిగితే కూడా చూపించాడు. దాని తర్వాత ఈ వచ్చే అడ్వర్టైజ్మెంట్ మనీలో కూడా అందరికీ ఇస్తే ఇస్తాడు, ఇవ్వకుంటే ఇయ్యడు. కొంతమందికి అయితే మాకు రాలేదంటారు. కొంతమంది ఏం చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ మనీ వాపస్ వాళ్ళకే మీరే పెట్టుకోండి, నాకు ప్రొజెక్టర్ మీద డిస్కౌంట్ ఇవ్వండి. ఇప్పుడు మీడియాలు కూడా అదే ఉంది. మన విజేందర్ రెడ్డి గారు వారు చెప్పినది మీటింగ్లలో, ఎన్నోసార్లు మీటింగ్లలో డిస్కషన్, ఇది ప్రతి మీటింగ్లో డిస్కషన్ అవుతుంటుంది సార్. దీన్ని విపిఎఫ్ అంటారు మేము, వర్చువల్ ప్రింట్ ఫీ అని. అది ప్రపంచవ్యాప్తంగా ఇల్లీగల్. దీన్ని వాళ్ళు సర్కంబెంట్ చేసేసేసి ప్రొజెక్టర్లు వాళ్ళే పెట్టేసేసేసి ఎగ్జిబిటర్లతోనో సంతకాలు తీసుకొని, ఓనర్స్తో సంతకాలు తీసుకొని వాళ్ళు చెనామలి చేసుకుంటున్నారు. అది ఈరోజు మేము దాన్ని కొట్లాడి కేరళలో కూడా పెట్టించాం. మేము నా పార్ట్నర్ మేమైతే సొంతంగా ఉండి కొన్ని డెవలప్మెంట్లు ఏమైతే చేశామో కేరళలో పెట్టాము. కేరళలో 5,500లకు డెలివరీ. దాన్ని కూడా ఏమేమో చేసి ఆడ కూడా ఏమో చేసి ఇప్పుడు దాన్ని 50 థియేటర్ల కాడికి చేశారు. దానికి తక్కువ, అవి కూడా తక్కువ అవుతున్నాయి అని చెప్పని విన్నాను నేను. సో ఒకప్పుడైతే అది ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మొత్తం కేరళ అంతా మేము ఇట్లనే చేసేసుకుంటాము, 5,500కే డెలివరీ. అదే క్యూబ్ యూఎఫ్ఓ అయితే అది లైఫ్ టైం 5,500లకు అన్నారు. సో క్యూబ్ యూఎఫ్ఓ లైఫ్ టైం అంటే 27,000-28,000 రూపీస్ అవుతుంది. అంటే అంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అది దాంట్లో ఆ యూఎఫ్ఓలో కానీ క్యూబ్లో కానీ వీటిలో మన నిర్మాతలే ఉన్నారు, వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ కానీ అంటారు. నిజమేనా సార్? అంటే నేను డాక్యుమెంట్స్ చూడలేదు, అది మీరిన్నట్లు నేను కూడా విన్నాను. సో అందుకే వ్యవస్థ సెటరేట్ అవ్వట్లేదు, దాని మీద ఒక మాఫియా జరుగుతుంది అని అంటారు సార్, అని అంటారు సార్. ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు చాలామంది నిర్మాతలు. పెద్ద సినిమాలకు బాగానే ఉంది మార్కెట్, కానీ చిన్న సినిమాలకు వచ్చేస్తే శాటిలైట్ లేదు, కనీసం డిజిటల్ మార్కెట్ లేదు, ఏది లేదు. మరి ఎట్లా సార్ ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడం? అంటే చిన్న నిర్మాతలు ఎక్కువ సినిమాలు తీసేది వాళ్ళే, ముందుకు వెళ్ళాలంటే ఇండస్ట్రీ బాగుండాలంటే వాళ్ళు బాగుండాలి. కానీ వారి కోసం నాకు తెలిసి అంటే మీరు తీసుకున్న సేఫ్టీగా మీరు చేసేటువంటి పద్ధతి ఏంటి అసలు మార్కెటింగ్ విషయంలో? థియేటర్లు లేవని మాత్రం నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే ప్రతి సినిమాకు థియేటర్ అనేది దొరుకుతుంది. ఎప్పుడు దొరకదు మీకు సినిమా, థియేటర్ దొరికేది కష్టమవుతుందంటే ఓ 2 పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి కానీ దసరా టైం కానీ 2-3 పెద్ద సినిమాలు వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు దసరా టైంలో నాకు కూడా రావాలి అని చెప్పని సినిమాలు అంత సత్తా లేకుంటుంది, కానీ వాళ్ళు వేయాలని చెప్పని అటువంటి టైంలో మాత్రం థియేటర్ ఓనర్లు ఏమంటారు, అని ఇది వేసుకుంటే నాకు సినిమా రాదు, నా సైకిల్ స్టాండ్ నడవదు, నా క్యాంటీన్ నడవదు, ఏం నడవదు. ఆడియన్స్ ఉంటేనే కదా సార్. వెన్ ద ఫుట్ ఫాల్ ఈజ్ నాట్ దేర్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థియేటర్ ఓకే. కానీ ఇప్పుడు థియేటర్ దొరకదు అనేది మాత్రం అయితే లేదు. 99% నాకు తెలిసినంత వరకు, ఎక్సెప్ట్ ఫర్ మెయిన్ థియేటర్స్ అంటారు చూడండి, దేవి, సుదర్శన్ అటువంటివి, వాళ్ళది ఒక ఫ్లాట్ రేట్ ఉంది వీక్లీ రెంటు.
వేరాజ్ కొన్ని ఈ ఇండివిజువల్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే అందరు పర్సంటేజ్ మీదనే వేస్తారు సార్. 2 దినాలు 3 దినాలు నడవకుంటే థియేటర్ వాడు తీసేస్తారు సార్, కీబోర్డ్ తీయడు, ఓకే. థియేటర్ వాడు తీసేస్తాడు. ఎందుకంటే వానికి ఫుట్ఫాల్ లేదు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారు, పాత సినిమానే నడిపించేసుకుంటారు. అందులోనన్నా కొంచెం ఫుట్ఫాల్స్ పెద్ద హిట్ అయిన సినిమా ఉంటే పాత సినిమా వేసేసుకుంటారు, అందులో వచ్చిన కాడికి కరెంట్ బిల్ అన్న వస్తుందని చెప్పని. యాక్చువల్గా ఈ కోవిడ్ తర్వాత థియేటర్ వాళ్ళది కూడా చాలా దారుణమైన స్టేజ్ ఉంది సార్. కంటెంట్ డెవలప్మెంట్కు వచ్చినంత అనుకూలత థియేటర్ వాళ్ళకి రాలేదు సార్. మరి డిజిటల్ మార్కెటింగ్ శాటిలైట్ గురించి లేకపోతే వాళ్ళకు శాటిలైట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే సార్, థియేటర్లో నడిస్తే మంచిగా నడిస్తే మేము పైసలు ఇచ్చి తీసుకుంటాం, థియేటర్లో నడవకుంటే వాళ్ళు మాత్రం తీసుకొని ఏం చేస్తారు, నేను తీసుకొని నీకు పైసలు ఇచ్చి నేను తీసుకొని నా దానికి టీవీకి వచ్చినా కానీ ఎవరు చూడకుంటే నేను ఎందుకు తీసుకునాలి అని వాడు అంటున్నాడు. బిజినెస్ ఇస్ బిజినెస్ కదా సార్. ప్రొడ్యూసర్ రిస్క్ కదా, సినిమా బాగుంటుంది లేకపోతే లేదు. ఇంకోటి సార్, మీరు ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్లు వచ్చాక టికెట్ రేట్లు ఒకవైపు భారంగా ఉంటే ఆ పాప్కార్న్ వాటి కూల్ డ్రింక్స్కి కొన్ని వందల్లో పెంచారు. బయట మార్కెట్తో వస్తుంటే 100% ఎక్కువ ఉంది. దాని మీద ఛాంబర్ ఎటువంటి యాక్షన్ తీసుకుంది? 100 కాదు, 200-300%. వాళ్ళని పిలిపించి మేము మాట్లాడాము, వాళ్ళని తగ్గియమని చెప్పాము. కొంతమంది తగ్గించిందని చెప్పని అంటున్నారు. అంటే ఈ నేషనల్ పీవీఆర్ అటువంటి వారు, మెయిన్లీ పీవీఆర్ వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడాము. మేము హెడ్ క్వార్టర్స్ నుంచి తెచ్చుకొని మేము తక్కువ చేస్తాం సార్ అన్నారు. కొన్ని మల్టీప్లెక్స్లు తక్కువ కూడా చేశారంటారు, కానీ అది తగ్గలేదు సార్ వాస్తవంగా. 500 రూపాయలు పాప్కార్న్ అంటారు సార్ ఎవరు. 500 రూపాయలు, 530 రూపాయలు పాప్కార్న్ ఎట్లా సార్ నాకు అర్థం కాదు. పాప్కార్ను యాక్చువల్లీ పాప్కార్న్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, నేను రెస్టారెంట్లో అమెరికాలో 7 సంవత్సరాలు రెస్టారెంట్ ఇండస్ట్రీలో పనిచేసినాను కనుక నాకు తెలుసు. దాంట్లో కాస్ట్ ప్రైజు లెస్ దాన్ 15% ఉంటుంది సార్. అంటే ఇప్పుడు నీకు మేము ఆడ మామూలుగా రెగ్యులర్గా అమ్మేది ఏది అమ్ముతాం, ఇప్పుడు 100 రూపాయలు అమ్మితే దాని 15 రూపాయలే దాని కాస్ట్ ఉంటుంది అన్నట్లు. మొత్తం 25 రూపాయలు లాభం ఉంటుంది. ఇప్పుడు వాడు అదే 15 రూపాయల కాస్ట్తోన వాడు ఏం చేస్తున్నాడు, 500 సంపాదిస్తున్నాడు. సో దట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ రాంగ్ అని చెప్పని అంటున్నాం. అంటే ఆడికి వచ్చే క్లయింట్ కూడా, మల్టీప్లెక్స్లో వచ్చే క్లయింట్ కొంచెం పైసలు ఉన్న వాళ్ళే వసూలు చేస్తే తప్పులేదు. పిల్లలు వచ్చి అడుగుతారు, పిల్లల మారానికన్నా కొని ఇస్తారు అని చెప్పని వారికి ఈ ఇన్కమ్ కన్నా కొన్నిసార్లు సినిమా ఇన్కమ్ కన్నా రెస్టారెంట్ ఇన్కమ్నే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఓకే. ఇంకొకటి సార్, ఓటీటీలో ఈ ఓటీటీ వచ్చాక, ప్లాట్ఫామ్ వచ్చాక కంటెంట్ అంతా బూత్ కంటెంట్, ఒక సెన్సార్ లేకపోవడం వల్ల బూత్ కంటెంట్ ఎక్కువైపోయింది. దాని ప్రభావం ప్రజల మీద పడుతుంది. దానివల్ల తద్వారా ఇండస్ట్రీకి బ్యాడ్ నేమే. సినిమా అంటే ఇప్పటికే కొన్ని ఇండస్ట్రీ అంటే ఒక రకమైన వాతావరణం బయట జనాలు చూస్తే. ఈ బూత్ సినిమాలు, బూత్ డైలాగులు మనం చూస్తుండొచ్చు, మీ దగ్గర దృష్టికి వస్తాయి. వాటికి సెన్సార్ లేదు. అది ఇండస్ట్రీకి కొంచెం బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే పరిస్థితి కదా. దాని మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు సార్? ఇప్పుడు ఎట్లా ఉందంటే, నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఆన్ దిస్ సెన్సార్ ఇష్యూ, నేను ఢిల్లీ లెవెల్లో కూడా ఐఎన్పిఆర్ ఇండస్ట్రీలో కూడా నేను సిఐఏ తరఫు నుంచి ఎన్నోసార్లు మీటింగ్లు అటెండ్ చేశాను. నేను మీడియా ఎంటర్టైన్మెంట్ నేషనల్ కమిటీలో ఉన్నాను. సిఐఏలో ఎన్నో మీటింగ్లకు వెళ్ళాను. అక్కడ నేను ప్రతిసారి చెప్తున్నది ఏంటంటే, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఈజ్ ద బెస్ట్ వే టు డూ. ఇప్పుడు యుఎస్లో ఎలా అయితే జరుగుతుందో, ఎవ్రీబడి కెన్ వాచ్ ద మూవీ, 16 years up people can watch it, 18 years up you can watch it అనేది అట్లా క్లాసిఫికేషన్ ఉంటుంది. అక్కడ వచ్చిన ఇదేంటంటే డెఫినెట్గా 16 కన్నా తక్కువ ఉన్నోని ఆపేసేస్తారు. ఇక్కడ లెక్క కాదన్నట్ల. ఇక్కడ ఇది 16 కన్నా కింద ఉన్నోడు చూడకూడదు అని చెప్పి లాగిన్ ఇచ్చాక, పేరెంట్ లాగిన్ ఇస్తారు. లాగిన్ ఇచ్చాక దాంట్లో 16 ఏంటి మీకు? నో అది మీరు ఓటీటీ అంటున్నారు, నేను థియేట్రికల్ సంగతి చెప్తున్నాను. అక్కడి నుంచి ఈతలకు వస్తుంది కదా. సో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఈజ్ ద బెస్ట్ వే టు డూ ఇట్. అది ఆటోమేటిక్ వచ్చినప్పుడు అది ఆన్ కావాలంటే కూడా దేర్ ఆర్ ఆల్రెడీ టెక్నాలజీస్ అవైలబుల్ సార్. ఇఫ్ యూ యూటిలైజ్, మనం ఉన్న టెక్నాలజీ మనం యూటిలైజ్ చేసుకోగలిగితే, ఎస్, పేరెంటల్ లాక్ ఈస్ దేర్. సో ఎనీథింగ్ అబౌట్ 16 ఓన్లీ అవర్ కిడ్స్ ఆర్ అలౌడ్ టు వాచ్. వాళ్ళు ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ పోతే నీ పేరు మీద లాగిన్ కావాలా. నీ పేరు మీద లాగిన్ అయినప్పుడు నీకేమేమి అలవెన్స్ వస్తున్నాయో అందులో క్లియర్గా ఉంటుంది. నువ్వు ఓపెన్ చేసినప్పుడు అది చేసుకున్నా. సో ఉంది, కానీ మన దగ్గర డిసిప్లిన్ లేదు సార్. ఇకపోతే
ఈ బూత్ సినిమాలు అంటున్నారు. అంటే వెబ్ సిరీస్ అంతకన్నా రానా నాయుడు ఒకటి ఇప్పుడు సైతాన్ వచ్చింది, అదే దారుణంగా పెట్టారు. మీరు చూసారో నేను చూసుంటారు. చూడలేదు. ఆ బూతులు ఫ్యామిలీతో చూడలేనంత ఉన్నాయి. అది నేను విన్నది, నేను ఎందుకొరకు చూడలేదంటే రానా నాయుడుది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ చెప్పినది, పాపం వెంకటేష్ అన్నెసరీగా దెబ్బతిన్నది ఆయనది రెప్యుటేషను అని చెప్పని అన్నారు. ఏమైంది అన్న, అటువంటి సినిమాల్లో వెంకటేష్ ఒక ఫ్యామిలీ హీరో లాగా ఉన్న వెంకటేష్ అది వచ్చిన తర్వాత అంత చెడిపోయింది, ఆయన పేరు చెడిపోయింది అని నాతో అన్నారు. ఇంకా ఏం చూడాలి అని చెప్పని నేను చూడలేదు. అంటే సార్, ఫారెన్ సినిమాలు ఇంతకన్నా ఎంతో గబ్బు గబ్బు ఉండేటివి కూడా ఓటీటీలో వస్తున్నాయి సార్. ప్రపంచవ్యాప్తం నుంచి ఓటీటీలలో వస్తున్నాయి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత 6-7 నెలలు ఇంట్లో కంప్లీట్గా లాకప్ అయిపోయి ఏం చేయలేక పిచ్చి వచ్చేసేసి ఓటీటీలు విపరీతంగా పెరిగిపోయి, అప్పుడు ఓటీటీలు ఎట్లా అంటే అట్లా కొనుక్కుంటూ పోయినాయి. ఓటీటీలు కొంటున్నారు కదా అని ఇప్పుడు ఓటీటీకి అమ్మనికే సినిమాలు తీస్తున్నారు. వాళ్ళే హుషారైపోయారు. వాళ్ళు ఏమంటున్నారు, నెట్ఫ్లిక్స్ దివాళకి దేనికి వచ్చింది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, దే ఆర్ గోయింగ్ ఫర్ రీఆర్గనైజేషన్, రీస్ట్రక్చరల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్లో ఎన్నో కమిషన్ చేసిన ప్రాజెక్టులు కూడా స్టాప్ చేసేసేసినారు. ఒకసారి మీటింగు నేను అంతా పోయింటివి, సురేష్ బాబు, గిరీష్ బాబు అందరూ ఉండి గూగుల్లో మీటింగ్ అయింది. అక్కడ ఉండి డిస్కషన్, సెమినార్ జరిగినప్పుడు డిస్కషన్లో, డూ యూ నో హౌ మచ్ మనీ దిస్ ఈజ్ అబౌట్ బిఫోర్ కోవిడ్, 1 సంవత్సరం మొదలు అనుకుంటా కోవిడ్ కన్నా, అంటే 19లో మీటింగ్ అయినప్పుడు ఏమన్నారంటే, నెట్ఫ్లిక్స్ ఈ స్పెండింగ్ 14 ఎన్ని బిలియన్స్ ఖర్చు పెడుతుండొచ్చు అని చెప్పానంటే, నేను అప్రాక్సిమేట్లీ ఉండి ఒక 4 బిలియన్ అని చెప్పాను. ఏదో అంటే 14 బిలియన్ అంట సార్. ఓకే సార్, 14 బిలియన్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ మనీ సార్. ప్రపంచవ్యాప్తము వాళ్ళ ఓన్ ప్రొడక్షన్స్ 14 బిలియన్ వీటికి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నట్ల. అంటే కన్సైన్మెంట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నీకు స్క్రిప్ట్ ఉంది, తీసుకుపోయి సబ్మిట్ చేస్తే నచ్చితే దాన్ని ఇంత గుంటము, ఎపిసోడ్కి ఇంత అని చెప్పి గుర్త రాసిస్తారు అన్నట్ల. కానీ వాళ్ళకి చేసి వాళ్ళకి ఇచ్చేసేయాల. లేదు నేను చేసుకొని నేను నీకు కొన్ని దినాల వరకు నీకు నేను ఇస్తా, 5 ఏళ్ళకి ఇస్తానా, 10 ఏళ్ళకి ఇస్తానా, 99 ఏళ్ళకి ఇస్తానా, అగైన్ బిట్వీన్ అ ప్రొడ్యూసర్ అండ్ ఓటీటీ గాయ్ వాళ్ళు సంతకాలు తీసేసుకొని దే విల్ పే సో మచ్ ఆఫ్ మనీ అండ్ దే టేక్ ఇట్. సో ఇప్పుడు మార్కెట్ పాన్ ఇండియా సినిమాలు, మన తెలుగు సినిమాలన్నీ కూడా హిందీలో మొత్తం ఇండియా వైడ్గా బాగా ఆడుతున్నాయి. దానివల్ల ఇండస్ట్రీకి కలిసి వచ్చే అంశం అంటారా? మామూలుగా చాలా కలిసి వచ్చింది సార్. మన ఇప్పుడు నేను ఎన్నో కొన్ని ఇంటర్నేషనల్ ఫంక్షన్స్ కూడా వెళ్ళాను ప్రెసిడెంట్ అయిన తర్వాత. ఐఎమ్ ఫ్రమ్ ఎ స్మాల్ ఇండస్ట్రీ కాల్ తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్, స్మాల్ ఏరియా, అండ్ బిజినెస్ కార్డ్ ఇస్తే అనుపమ్ కేరు వాళ్ళు, అరే వై యూ కాలింగ్ స్మాల్, యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్, యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఆ క్రెడిట్ అంతా నేను రాజమౌళి గారికి ఇస్తానండి. బికాజ్ హీ ఈస్ ద వన్ హూ బ్రాట్ ఇన్ దట్ చేంజ్. మగధీర మా దగ్గరనే జరిగింది, చూశాను. సో ఆయన ఎట్లా పనిచేస్తారు అనేది విపరీతమైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్. ఆయన ఈ స్టడీస్ ద టెక్నాలజీ ఆల్సో, ఈ అండర్స్టాండ్స్ ద టెక్నాలజీ. అటువంటి డైరెక్టర్ దొరకడము, అట్లా దానికి సరితూగు డబ్బులు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్లు కూడా దొరకడము చాలా సంతోషకరం. ఎందుకంటే ఈజ్ గెటింగ్ దట్ మనీ బ్యాక్. నాట్ ఓన్లీ హియర్, వరల్డ్ వైడ్ నడుస్తుంది ఇప్పుడు. సో నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, ఆస్కర్ అవార్డ్స్లో వచ్చినప్పుడు రాజమౌళి గారు చెప్పి, సార్ మీకు ఎలాగూ ఏదో హాలీవుడ్ సినిమాలో డైరెక్షన్ వస్తుంది, దానికి కూడా మళ్ళీ ఆస్కర్ వస్తుంది, ఇప్పుడు మా తెలుగువాడు తీసినదని చెప్పి గర్వపడుకుంటాం సార్ అని చెప్పాను అన్నాను నేను. ఆ స్టేజ్ మీదనే అన్నాను నేను. సో హీ అప్లైస్ హిమ్సెల్ఫ్. ఇది సార్, ఇది ఒక సినిమా ఇండస్ట్రీయే కాదు, ఏ ఇండస్ట్రీలో కానీ ఏమిట్లైనా కానీ నీ కాన్సన్ట్రేషను, చిత్తశుద్ధి సరిగ్గా ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు సార్. ఓకే, షార్ట్ కట్స్ తీసుకోనికపోతేనే ఫెయిల్ అవుతారు సార్. సార్ ఇంకోటి, చిత్ర పరిశ్రమ అంటే వినిపిస్తుంది, ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయింది, మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ అయింది, ఏపీకి కూడా వెళ్తుంది, వైజాగ్ వెళ్తుంది అనేది ఒక జరుగుతుంది, చర్చ జరుగుతుంది. లేదు అని ఖండించినప్పటికీ జరుగుతుంది. వెళ్తుందా, ఇక్కడ ఉంటుందా? నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు పోయి వైజాగ్లో పోయి మళ్ళీ బిజినెస్ పెట్టుకునే వాళ్ళు లేరు సార్. ఏది చిన్న చితకా వాళ్ళు ఉన్నవాళ్ళు కొంతమంది ఆడ చిన్న ల్యాబ్స్ ఎడిటింగ్ కొరకు అని చెప్పని, సౌకర్యం కొరకు అని చెప్పని కొంతమంది పెట్టుకున్నారు. వాస్తవం కరెక్టే. రామనాయుడు గారిది యాక్చువల్గా స్టూడియో కూడా ఉంది అక్కడ, ఒడిశా నుంచి కూడా వచ్చి అక్కడనే షూట్ చేసుకుంటుంది. ఆడ ఎంత పెద్దగా చేసిండు బిసైడ్స్ జస్ట్ షూటింగ్ ఇది నాకు తెలియదు పర్సనల్గా. సురేష్ బాబు గారు నేను ఆ విషయం ఎప్పుడు అడగలేదు. కానీ దేర్ వాజ్ అడిగినాకే ప్రయత్నం చేసినారు. చంద్రబాబు టైం నుంచే అడిగినకే మేము అక్కడ పెట్టుకుంటాం మాకు ఇయ్యని చెప్పని.
ఐ థింక్ దెర్ వాజ్ అబౌట్ 330 acres 350 acres ఏదో మంజూరు చేసినారు కూడా అన్నారు. అదే మొన్న వసంత్ కృష్ణమురళి గారు కూడా ఎఫ్డీసీ చైర్మన్గా అయినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకొస్తాను నా టర్మ్లో ఇక్కడికి ఇండస్ట్రీ అని ఒక అన్నారు. దాని మీద ఒక యాక్చువల్గా 16th నాడు వారితో మళ్ళీ మీటింగ్ ఉంది సార్. మేము ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా వెళ్ళి మేము మా విన్నపం మేము పెట్టుకున్నాము. అక్కడ మోర్ దాన్ స్టూడియోస్ కన్నా దాని మీద మాకు ఎంఫసిస్ ఎక్కువ ఏముందంటే అక్కడ ఈ వర్కర్స్కు అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి హౌసింగ్ లొకేషన్ సైట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పని ఒకటి. స్టూడియోస్ ఎవరైనా పెట్టుకున్నారనుకుంటే పెట్టుకోవచ్చు. జగన్ కూడా అన్నాడు వచ్చేసి పెట్టుకోండి అని చెప్పాను. జగన్ గారు కూడా అన్నారు మీరు వచ్చి పెట్టుకుంటే మాకేమో మీకు ఇచ్చే రాయితీలు మేము ఇస్తామని. అది నేను పాలసీ తీసుకొచ్చింది కొన్ని విషయాల్లో. ఇది నేను యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ దాంట్లో నేను ఐ వాజ్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ సార్. ఏవిసిజిఐ అంటుంటే ఇప్పుడు దాన్ని త్వాగా అంటున్నాము. సో దానికి నేను ఫౌండింగ్ ప్రెసిడెంట్గా ఉండి అందులో నేను 5 years ఉండి ఒక 1000 కోట్లకు ఇప్పుడు బిల్డింగ్ కూడా కడుతున్నారు. 1000 కోట్లు పెట్టి మన రహేజాకు ఎదురుగా అయిన ఆర్బిట్ మాల్ టీ హబ్ ఉందే. ఆ టీ హబ్ కూడా యాక్చువల్గా మా ప్లేస్ మాకు ఇచ్చిన ప్లేస్లోనే మాకు 36 acres ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్తో తెప్పించుకుంటే అది రామేశ్వరరావు గారు తీసుకుపోయి దాన్ని పూజ చేసుకుంటే దాని తర్వాత మళ్ళీ నేను ఎంబడబడితే హర్కిత్ సింగ్ అదే ఉండే ఆయన హర్ప్రీత్ సింగ్ అతను ఐటీ సెక్రటరీ ఉండే. దాని తర్వాత కేటీఆర్ గారు మినిస్టర్గా ఉండి వాళ్ళు ఎంబడబడితే ఒక 20 acres అక్కడ ఇచ్చినారు. టీ హబ్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో IIITలో ఉందో అది ఓవర్ ఫిల్అప్ అయిపోయింది. అయితే దానికి మళ్ళీ ఇంకోటి కావాలి టీ హబ్ 2 అని చెప్పని దీంట్లో ఉన్న భూమిని ఇచ్చేశారు. దెన్ కేటీఆర్ గారు ఉండి టీ వర్క్స్ కూడా పెడదాము దాని ఇంక్యుబేషన్ ఫర్ బిల్డింగ్ ఆల్సో వీ షుడ్ హ్యావ్ ఓన్లీ నాట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అది ఇది కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉండాలని అక్కడ నుంచి రాకెట్ కూడా వదిలేరు రీసెంట్గా. మీకు తెలుసో తెలియదు టీ వర్క్స్ దగ్గర నుంచి వాళ్ళకు కొంత స్పేస్ ఇచ్చేశారు. వీళ్ళకి 4 వాళ్ళకి 6 10 బొంగ ఇంకో 10 ఉండే. 10లో 6.5లో ఈ 1.6 million square feetతో వీళ్ళతోన సత్వా వాళ్ళతోన 50-50 బిల్డ్ అండ్ ఆపరేట్ లాగా వాళ్ళు 50% చేసేసుకుంటారు. వీళ్ళకి 50% వస్తుంది. సో 800,000 square feet ఏమో గవర్నమెంట్ ఆదిత్యంలో ఉంటుంది. దాని విషయంలో కూడా ఇంకోటి ఇంక్యుబేటర్ కూడా స్టార్ట్ చేయించాను అంతకన్నా మొదలు. ఆ ఇంక్యుబేటర్లు కూడా పనిచేస్తున్నారు. విఎఫ్ఎక్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ గేమింగ్ వాళ్ళ కొరకని అందులో అది నడుస్తుంది. ఇప్పుడు ఆడ రెంట్ కొంచెం తక్కువనే ఉంటుంది బజార్లో ఉన్న దానికన్నా ప్లస్ 25% సబ్సిడీ కూడా ఇస్తారు. సో నేనుండి ఇది ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పొన్నాల గారికి నాకు మంచి పరిచయాలు ఉండే. పొన్నాల గారితో ఉండి లేదు ఫస్ట్ ఇయర్ 10 రూపాయలు పెట్టు పర్ స్క్వేర్ ఫీటు, సెకండ్ ఇయర్ 20 రూపాయలు పెట్టు, థర్డ్ ఇయర్ 30 రూపాయలు పెట్టు, థర్డ్ ఇయర్ అయిన తర్వాత బయటకు పంపించేసి మళ్ళీ కొత్త ఛాన్స్ ఇవ్వని చెప్పిన. అదే ఆయన జస్ట్ బిఫోర్ అది మా ప్రెసిడెంట్ వచ్చినప్పుడే బసి నేను దాని మీద చాలా ఆలోచన చేసిన. ఫస్ట్ ఇయర్ 0 పెట్టేద్దాం అనుకుంటున్నా, సెకండ్ ఇయర్ 10 రూపీస్ పెడతా, థర్డ్ ఇయర్ 20 రూపీస్ పెడతా నీవు అన్నట్లా అన్నాడు. ఇంకా సంతోషం సార్ దాంట్లో ఏముంది అని చెప్పి. సో ఎలిజిబిలిటీ మాత్రం మీరందరూ కూర్చొని మీ సొసైటీ మీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఏవిసిజే ఏదైతే ఉందో వాళ్ళు డిసైడ్ చేసి ఎస్ హీఈస్ గట్ ఎ లెజిటిమేట్ కంపెనీ అని మీరు చెప్తే మా డిపార్ట్మెంట్ నుంచి మేము అప్రూవ్ చేసేసి ఇచ్చేస్తామని చెప్పని అన్నారు. సో దట్ వాజ్ ఎ గుడ్ థింగ్ ఐ థాట్. మళ్ళీ వచ్చేసిన తర్వాత పోయిన తర్వాత ఇప్పుడు అది 6,000 చిల్లర ఎస్టీపీఐ కిందికి వెళ్ళిపోయింది. అది ఎందుకు పోయిందో నాకే తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అది స్టేట్ గవర్నమెంట్ ఏమో అది నా బిల్డింగు నా భూమి అంటది, ఎస్టీపీ వాళ్ళేమో నా బిల్డింగు నా భూమి అని వాళ్ళు అంటారు. ఇద్దరితో మాట్లాడినా సపరేట్ మాట్లాడితే ఇట్లా మాట్లాడతారు. సో అక్కడ పొన్నాల గారు ఉన్నప్పుడు ఒక 3 కోట్ల రూపాయలు 2.7 crores ఏదో ఇచ్చేసేసి ఒక ఫ్లోర్ను మొత్తము ఇంక్యుబేషన్ కిందికి తయారు చేశాం. ఏమిటికి స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ యానిమేషన్ కానీ గేమింగ్ కానీ. ఇప్పుడు సినిమాలు కూడా గేమింగ్లో తయారవుతున్నాయి కనుక మేము ఆ లెవెల్లో పోయినాను నేను. గవర్నమెంట్ కంప్లీట్ సహకారం చేసింది సార్, చేయలేదని చెప్పలేను. అప్పుడు పాలసీ వచ్చింది, దాని ఎక్స్టెన్షన్ కూడా చేశారు. గవర్నమెంట్ అంటే ఎక్కడికి వచ్చాయి అంటే దాదాపు చాలా రోజుల నుంచి చూస్తున్నాము. అంటే నంది అవార్డులు లేవు, సబ్సిడీలు లేవు, అంటే ఇవన్నీ రెండు తెలుగు రాష్ట్రాలు ఇవ్వట్లేదు. సో దాని మీద ఇప్పుడు మీరు సబ్సిడీ ఇస్తున్నారంటే కొంత ఇస్తున్నారు, కానీ అసలైన నిర్మాతలకు ఇండస్ట్రీకి జరగట్లేదు అనేది కొంత ఉంది. దాని మీద కరెక్ట్. దాని మీద కూడా మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ చేసుకున్నాం సార్. ఆడ ఏమైపోయిందంటే నన్ను అడిగితే మేము రికమెండ్ చేసినది వాళ్ళు చేసింటే బాగుంటుండే అని చెప్పి నేను అనుకుంటాను. వాళ్ళకి అర్థం కాక బంద్ చేసినారు. ఇక్కడ సపరేట్ అయిపోయిన తర్వాత సింహ అవార్డ్స్ పెడతామని చెప్పని చారి గారి ఆధ్వర్యంలో, రమణాచారి గారి ఆధ్వర్యంలో ఆయనకు లీడర్షిప్ ఇచ్చి ఆయనకు లీడర్షిప్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళినారు. అంతా తీసుకున్న తర్వాత
అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజెస్కి వచ్చినప్పుడు అప్పుడు రామ్మోహన్ రావు గారు చైర్మన్ కూడా ఎఫ్డీసీ చైర్మన్ కూడా అయినాడు. అప్పుడు ఆయన దగ్గర కూడా డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు కంక్లూడ్ అనేది ఏంటంటే, అవునయ్యా మనం సింహ అవార్డ్స్ ఇస్తాం, ఎవరికి ఇస్తారు మీరు, అంత మళ్ళీ వాళ్ళే కదా, ఓకే. దానికి మళ్ళీ మనం ఒకటి సపరేట్ పెట్టుకున్నామా అని చెప్పని అన్నప్పుడు మేము చేంబర్ నుంచి రికమెండ్ ఏం చేసినామంటే, సార్ ఇది తెలుగు విభజన అయినా కానీ తెలుగు ఒకటే కుటుంబం సార్, ఒకటే సంస్థ సార్. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఒక సంవత్సరం ఇక్కడే ఇవ్వండి, ఒక సంవత్సరం అక్కడికి తెద్దాం ఫంక్షన్. దట్ వే ద మనీ ఆల్సో స్పెండ్ ఈవెన్లీ. ఫంక్షన్ అంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి, యాక్చువల్గా సరిగ్గా చేస్తే వాళ్ళ కోట్ల లాభం రావాలి. ఒకవేళ సరిగ్గా చేస్తే ఈ కెమెరా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆడ బూత్లు పెట్టుకోమని చెప్పొచ్చు, ఆడ టెక్నికల్ సెమినార్లు పెట్టొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దే కెన్ మేక్ మనీ ఆఫ్ బట్ ఇంతవరకు ఏం చేసినారంటే గవర్నమెంటే ఖర్చు పెట్టేసేసి ఇన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయని చెప్పని పెట్టేసేసి అవార్డ్స్ ఇచ్చేశారు. సో అక్కడ కూడా ఏదో అవార్డ్స్ ఇచ్చారు. ఇక్కడనేమో నాకు కూడా వచ్చింది అప్పుడు గంగాపుత్రులు సినిమాకు వచ్చినది. దట్ వాస్ 2009-2010 అనుకుంటా. అప్పటి నుంచి ఇక్కడ బంద్ అయిపోయినాయి. ఆంధ్రాలో ఏం చేసినారు 2012 నుంచి 13, 14 and 15 అనుకుంటా, ఇప్పుడు సరిగ్గా డేట్స్ సరిగ్గా జ్ఞాపకం రాలేదు. అక్కడ 4 yearsకు సపరేట్గా ఒక కమిటీ వేసి రివ్యూ చేసి వాళ్ళకందరికీ అవార్డు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత పంచకం మాత్రం కాలేదు సార్. అది ఏది నంది అవార్డ్స్ విషయంలో. ఇక జగన్ గారికి మేము మళ్ళీ పెట్టుకున్నాం అప్లికేషను. కోసాని గారితో త్వరలోనే మీటింగ్ ఉంది, అక్కడ కూడా మేము డిస్కస్ చేస్తాము సార్, మీరు నంది అవార్డ్స్ మొదలు పెట్టాలి అని చెప్పని. సో 99% నంది అవార్డ్స్ మొదలు అవుతాయి సార్. దాని తర్వాత ఈయన రామకృష్ణ గౌడ్ గారు మళ్ళీ ఏదో నంది అవార్డ్స్ పెడుతున్నాడు అని చెప్పని పెట్టుకోనికి పోతే దానికి అబ్జెక్షన్ మామూలు రైజ్ చేసినారు. యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ రిజిస్టర్డ్ బై ఇదర్ స్టేట్ అంట, కానీ అది స్టేట్ ప్రాపర్టీయే అని చెప్పని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు వస్తుందో ఎంతవరకు పోతుందో తెలియదు. ఆయన దాని తర్వాత ఉత్తర్ నంది అని పెట్టకుండా ఇప్పుడు టీఎఫ్సిసి నంది అని పెట్టుకున్నాడు. సో టీఎఫ్సిసి కూడా కాంట్రవర్షియల్ కనుక అది లెటర్ కూడా వెళ్ళింది. సో అది కోర్టులలో దీనిలలో ఏం డిసైడ్ అవుతుందో తెలియదు. బరాల్ అవార్డ్స్ అనేది డెఫినెట్గా అవసరం సార్. వితౌట్ ఎ డౌట్ అవార్డ్స్ బికాజ్ ఇట్ గివ్స్ దెన్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద పీపుల్ టు సినిమాల పైసలు రాకుండా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవార్డ్స్ వచ్చే సినిమాలు ఏవి మంచిగా ఉండవు సార్. డబ్బులు రా కమర్షియల్గా ఏవి మంచిగా ఉండవు 99%. సార్ ఇంకోటి అంటే ముఖ్యంగా చిత్ర పరిశ్రమ అంటే మహిళలు ఇండస్ట్రీకి రావడానికి, ఏ క్రాఫ్ట్ అయినా రావడానికి కొంచెం ఇబ్బందికరమైన విషయం అని జరుగుతూనే ఉంది. వచ్చేవాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కానీ ఒక క్యాస్టింగ్ కావచ్చు అని ఉంది. అంటే మహిళలకు మీరు ఇచ్చేటువంటి భరోసా కావచ్చు, తీసుకున్నటువంటి అంటే ఎక్కడ కూడా వాళ్ళకు ఇబ్బందులు లేకుండా చూసుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీకు అంటే సెల్ అలాంటిది ఏమైనా ఉందా? లేదు, అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు మాలో ఉంది, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉంది, సెల్ అనేది ఉంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డబ్బా గిబ్బా అన్నీ ఉంటుంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కంప్లైంట్ చేయమని చెప్పని. దెన్ వీ ఆల్సో గేవ్ నోటీస్, ఏమంటారు దానిలను, సర్క్యులేషన్ అందరికీ పంపించాము. ఇది ఎప్పుడు శ్రీరెడ్డి గారి తరఫు నుంచి అప్పటి నుంచి కొంచెం ఎక్కువ ఇదయింది. 2 weeks 3 weeks అగో మళ్ళీ ఓ పెద్ద మీటింగ్ అయింది, ఉమెన్ సేఫ్టీ అట్ వర్క్ ప్లేస్ అని చెప్పని. ఇది కూడా వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది అని చెప్పని. దాంట్లో నేను సుప్రియ గారిని రికమెండ్ చేసి యూ టేక్ ద లీడ్ అని చెప్పని సుప్రియ గారు చెప్పాను. మేము అందరం పోయినాము. డీజీపీ గారు వచ్చిండ్రి, దాని తర్వాత డిప్యూటీ డీజీపీ ఉండి షీఈస్ టేకింగ్ ద లీడ్ ఫర్ ద ఉమెన్ సేఫ్టీ అట్ వర్క్ అని చెప్పని. మేమందరం సహకరిస్తున్నాం, మాకు అందరికీ అందులో మెంబర్షిప్ ఉంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మేము వి అడ్రస్ ఇట్ సార్. వి టేక్ ఇట్ వెరీ, ఉమెన్ సేఫ్టీ కాడికి మాత్రం వి టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. ఇక అది ఇంప్రమైజ్ అంటారా, దానికి మేము పర్సనల్ చాయిసెస్కు మేము ఇంటర్ఫీర్ కానిక కాదు. సుప్రీంకోర్టే చెప్పింది పర్సనల్గా వాళ్ళు ఏం చేసుకున్నా మాకేం సంబంధం లేదు అని చెప్పని. సార్ మన ఫిల్మ్ ఛాంబర్కి సొంత బిల్డింగ్ ఉంది సార్? ఇప్పుడు సొంత బిల్డింగ్ లేదు సార్. అది ఎందుకు ఇంత చరిత్ర ఉంది, ఒక బిల్డింగ్ సొంత బిల్డింగ్ లేకపోవడం అనేది? యూఆర్ 100% కరెక్ట్. నిన్న కాక మొన్న మళ్ళీ నేను వెళ్ళినప్పుడు కేటీఆర్ గారితో కూర్చొని మీటింగ్ చేసుకున్నాలని చెప్పని అనుకున్న దానికి ఆయన శ్రీనివాస్ గారిని తీసుకురా అని చెప్పని అన్నాడు. శ్రీనివాస్ దగ్గరికి పోతేనే మీకు ఎందుకు చేయాలి, మీరు ఏం చేసిండు మాకు అని చెప్పని అంటే అది డ్రాప్ అయింది 3 months అగో. మళ్ళీ నేను వేరే పని మీద వెళ్ళినప్పుడు జయేష్ గారిని అడిగిన, సార్ నాకు
అట్లీస్ట్ 500 yards అన్న ఇస్తే మేము సొంతం బిల్డింగ్ కట్టుకుంటాం సార్, దాన్ని వడగొడతా అంటున్నారంట వాళ్ళకు. అంటే ఒకటి అన్నాడు గవర్నమెంట్ ఇవ్వాలా మీరు తీసుకోవచ్చు, రెడ్డి గారు మీరు అంతా కలెక్ట్ చేసి తీయచ్చు కదా. చేయొచ్చు చేయొచ్చు చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు అదే ఒక ప్రపోజల్ ఉంది ఇప్పుడు యాక్చువల్. టాలీవుడ్ అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది తెలుగు అంటే వాళ్ళ దగ్గర నుంచి సార్, వాళ్ళ దగ్గర నుంచి మాకు డబ్బులు రావు కదా సార్, అది కలెక్షన్ అయినవి వాళ్ళకి ప్రొడ్యూసర్లకే పోతాయి, మాకు రావు. మాకు వచ్చేది ఓన్లీ మెంబర్షిప్ ఫీజ్ సార్. మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు దాదాపు రైట్ నా అబౌట్ 7 crores ఏదో ఉంటాయి అంతే. మా దగ్గర 100 కోట్లు ఏం లేవు. ప్రొడ్యూసర్ ఇచ్చే 5,000 రూపాయలు మెంబర్షిప్ ఫీ, ఒక 25,000 రూపాయలు అని బిల్డింగ్ ఫండ్ అని చెప్పని సపరేట్గా కలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ ఫండ్ ఉంది కనుక ఇప్పుడు ఏంటంటే ఆ బిల్డింగ్ని, ఇది ఎఫ్ఎన్సిసి ఉంది కదా సార్, ఈ ఎఫ్ఎన్సిసి కానీ ఈ ఫిలిం నగర్ కానీ, దాంతో ఒక హౌసింగ్ సొసైటీ ఉంది సార్. ఆ హౌసింగ్ సొసైటీలో మాకు కట్టినప్పుడు మాకు కిరాయికి ఇచ్చినారు, 30 years లీజ్ ఉండినది, ఇంకా మాకు 2 సంవత్సరాలు ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఫిలిం నగర్ సొసైటీ వాళ్ళు, హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఇది పడగొట్టేసేసేసి మేము 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాము, మీకు ఒక 10,000 square feet, ఇప్పుడు మీరు 10,000 తీసుకున్నారు, మీకు ఒక 10,000 square feet రీజనబుల్ రేట్గా ఇస్తాము అని చెప్పని వాళ్ళు అన్నారు అన్నట్లు. రీజనబుల్ రేట్, వాట్ ఈస్ ద రీజనబుల్ రేట్ అనేది నేను కొంచెం తర్జన భర్జన చేసుకుని రీసెంట్గా మీటింగ్ అయినప్పుడు పోయి కలిస్తే శేషగిరిరావు గారు ఏమన్నారంటే 6,000 rupees అని చెప్పని మన సూర్యనారాయణరాజు గారు, శేషగిరి గారు వాళ్ళిద్దరు సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్, మా తరపు నుంచి నేను, దామోదరు, తర్వాత ప్రసన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సెక్రటరీ, ఆయన మేము ముగ్గురు పోయి మాట్లాడినాము. 6,000 అన్ని సెట్ చేస్తున్నారు రేటు. 6,000 కొంచెం ఎక్కువ ఉంది, ఇంకో తక్కువ చేయండి అని చెప్పని నేను అన్నాను. అది ఎక్కడ పోతుందో ఇక నాది ఉన్నది ఇంకో నెలలు, నాది ఆపిన తర్వాత మళ్ళీ వేరేడు వచ్చి 6,000కి ఒప్పుకుంటుండొచ్చు. సో 10,000 square feet 6 కోట్లు కట్టి మా బిల్డింగ్ అయిపోతుంది. అది ఫైనల్గా చెప్పండి సార్, అంటే మీరు ఏ సెక్టర్ నుంచి అయ్యారో, స్టూడియో సెక్టర్ నుంచి అయ్యారా మీరు? నేను స్టూడియో సెక్టర్ నుంచి సార్. ఓకే సార్, ఇప్పుడు మొత్తానికి మీరు ఈ డిజిక్వెస్ట్ ద్వారా అప్పుడు డిజిటల్ అంతా కెమెరా డిజిటల్ అని తీసుకొచ్చారు. అప్పట్లో మీ మీద కొంచెం దాడులు కూడా జరిగాయంట, అంటే ఒక రకమైన విమర్శలు జరిగాయంట, కొత్త టెక్నాలజీ వల్ల మాకు కొంత ఇబ్బంది అవుతుందని కూడా టెక్నికల్గా అన్నారంట, నిజమేనది? లేదు టెక్నికల్ కాదు, అంటే దాడులు జరగలేదు, కానీ నాకు వచ్చే బిజినెస్ను వాళ్ళని బెదరగొట్టి నాకు రాకుండా చేసినారు అన్నట్లు. అప్పుడు నా కెమెరాలు నువ్వు చేస్తే నీకు డిస్ట్రిబ్యూషన్ రాదు, ఏది థియేటర్కి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వము, వాళ్ళంతా వాళ్ళే కనుక, ఆ తర్వాత ఏది మన శాటిలైట్ కూడా రాదు నీకు అని చెప్పని అనడము. అట్లా అన్నందుకు వాడు ప్రొడ్యూసర్ వచ్చిన దగ్గర 30-40 లక్షలు మిగిలించుకునే బదులు నాకు అది రాకుంటే నాకు అక్కడ 40-70 లక్షలు అప్ టు 70 lakhs నాకు లాస్ వచ్చే ఛాన్స్ వస్తుంది కదా సార్, నాకు ఇక్కడ 40 మిగిలితే మాత్రం ఏం లాభము అన్నారు. మీ ఇష్టం, మేము ఏం చేయలేము. దాడులు ఏం జరగలేదు. బిజినెస్ పరంగా ఇప్పుడు ఇదైతే లేదు కదా సార్, డిజిటల్ లేని ఫిలిం లేదు, ఫిలిమే పోయింది, ఖతం అయిపోయింది. అది నేను ఎప్పుడో చెప్పిన, కొంత తొందరగా అయ్యేది, లేట్ అయింది అంతే. కొత్త టెక్నాలజీ తీసుకోవడంలో మీరు ఆద్యులు యాక్చువల్గా స్టార్టింగ్లో. అది నేను కనిపెట్టింది ఏం కాదు సార్, ఎక్కడో యూటిలైజ్ అవుతుంది, దాన్ని మనం ఇక్కడ ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఇడికి తెచ్చినాను నేను అంతే. ఇప్పుడు ఎలా ఉంది సార్ మన డిజిక్వెస్ట్ ద్వారా సినిమాలు ఎట్లా జరుగుతుందంత? అని స్మాల్ పిక్చర్స్ వీ డూ వర్క్. దాని తర్వాత కెమెరాలు విపరీతంగా చేంజ్ కావడం ఎవ్రీ 6 months, దాంట్లో పెట్టిన పైసలు మళ్ళీ తిరిగి రాకమోదులే మళ్ళీ కొత్త కెమెరా వస్తుంది అన్నట్లు. సో వాడు ఎంత చిన్న డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఉన్నా కానీ నాకు అది కొత్త కెమెరానే కావాలంటాడు. అందులో ఉన్న ఫీచర్స్ యూజ్ చేస్తారా అంటే సార్ ఇప్పటికి నా యాపిల్ ఉంది కదా, టాప్ ఆఫ్ ద లైన్ 14 Pro Max, నేను దాని ఫీచర్స్ అన్నీ యూజ్ చేయను. మనకేం కావాలని తీసుకుంటాం, మనం ఏం కావాలని అది చూసుకుంటాం. సో ఇప్పుడు అదే రెడ్ MX అనేది ఉందో అది తీసుకుంటే నీకు చాలు, సినిమా 4K వస్తుంది, అది నీకు OTT వాడు కూడా 4K కావాలంటాడు, నువ్వు దాంతో షూట్ చేసుకోవచ్చు. కానీ లేదు, సెంథిల్ గారు ఎవరైతే అంత బ్రహ్మాండమైన DOP ఉన్నాడో, బాహుబలిలో వాడినే సెటప్ కావాలి, లేకుంటే ఇప్పుడు దీంట్లో RRRలో వాడినే సెటప్ కావాలి అని చెప్పని అడుగుతారు అన్నట్లు. వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు, వాళ్ళు కట్టుకోగలుగుతారు. అది ఒక సినిమా 2 సినిమాలు, మిగతా వాళ్ళకి కష్టం, అంత కట్టుకోలేరు. కట్టుకోలేనప్పుడు రేట్లు తగ్గిపోతాయి. ఫైనల్గా చెప్పండి సార్, సినిమా ఇండస్ట్రీకి రావాలనే నిర్మాతలకు, అంటే టెక్నీషియన్స్, అంటే మీరు ఇండస్ట్రీలో ఒక పెద్ద పోస్ట్లో ఉన్నారుగా, ఛాంబర్ అధ్యక్షులుగా ఉన్నారు, అంటే వారికి ఇచ్చే సలహా ఏంటి సార్ ఫైనల్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు డూ దేర్ హోంవర్క్ అండి. వాళ్ళు హోంవర్క్ చేయకుండా వస్తారు, అవగాహన బుద్ధిగా ఉండదు.
ఏమన్నా చెప్పనీకి పోతే వాళ్ళకు వీడోడరా నాకు చెప్పనీకి అనుకుంటారు. నేను పోయి చెప్పాలనుకున్నా కానీ పైసలు నావి సినిమా ఇష్టం నేను నీకేందా నా కథ ఉంది నేను చేసుకుంటా బ్రహ్మాండమైన కథ ఆస్కార్ వస్తుంది దీనికి అన్న ఉద్దేశంలో ఉంటారు. అక్కడ తీసే ఇప్పుడు 175 సంతకాలు పెట్టినాయి కదా, బహుశా 170 మంది నాకు ఈ సినిమాకి ఆస్కార్ వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. అట్లా ఉంది పరిస్థితి. సో వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోరు. సో దాని గురించి మేము డిస్కషన్ చేసుకుంటే తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ డైరెక్షన్ కొరకు కొంచెం ట్రైనింగ్ క్లాస్ ఉండింది, అది కూడా బంద్ అయిపోయింది. వాళ్ళు పిలిపించి నన్ను అడిగారు మీరు మళ్ళీ మొదలు పెట్టగలుగుతారా అని. ఇట్లా క్లాసెస్ అటెండ్ కావాలి సార్. ఇండస్ట్రీ అంటే అవగాహన ఉండాలి. ఇప్పుడు నేను కూడా హాలీవుడ్లో ట్రైనింగ్ తీసుకున్నాను, యాజ్ అ ప్రొడ్యూసర్గా ట్రైనింగ్ తీసుకున్నాను, యాజ్ అ డైరెక్టర్గా ట్రైనింగ్ తీసుకున్నాను. సో కొంచెమన్నా అవగాహన లేకుండా ఏ బిజినెస్లో దిగినా కానీ మీరు సక్సెస్ కాలేరు సార్. ఇక కొంతమంది అయితే వేరే రీజన్స్ కొరకు తీస్తారనుకోండి, మీరు అన్న దాని విషయంలో కొన్నిసార్లు ఆ రీజన్లోకి తీసుకున్న వాళ్ళు ఇంక మనం వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది, లెట్ దెమ్ ఎంజాయ్ అని చెప్పని అనుకుంటాం. 10 మంది బాగుపడ్డారు కదా, ఇక కింద ఉన్న వాళ్ళు ఫెడరేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళకన్నా బత్తాలు వస్తున్నాయి కదా అని మేము ఖుషి అవుతాం అన్నట్లు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you, sir. విలువైన సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బసిరెడ్డి గారి ఇంటర్వ్యూ. మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.